దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధానములో చేరి ఈ రీతిగా ప్రభుని స్తుతించటానికి, ప్రభుని ఘనపరచటానికి ప్రభువారు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మనం ప్రతి శుక్రవారము గత కొన్ని దినాలుగా ప్రవక్తల జీవిత చరిత్రను గురించి మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాము. ఈరోజు కూడా బైబిల్ గ్రంథములో నుండి హగ్గయి అనే మరొక ప్రవక్తను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమయమందు మరొకసారి మేమందరం కూడా కలిసి నీ వాక్యములో నుండి కొన్ని సంగతులను ప్రవక్తల జీవితాలలో నుండి నేర్చుకొనుచుండగా, మీ వాక్యములో నుండి మేము నేర్చుకునే ప్రతి మాట మా జీవితానికి మేము అన్వయించుకొని నడుచుకొనుటకు తగిన సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటల ద్వారా మమ్మలను బలపరచండి. నీ వాక్య క్రమములో మీరు మమ్మలను పెంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ వాక్యము మా ఎదుట ఉన్నప్పుడు భయభక్తులతో, వినయ విధేయతలతో మేము బహు జాగ్రత్త కలిగి నేర్చుకొని మీలో ఫలించుటకు తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బలహీనుడనైన నన్ను మీరు బలపరచండి. నీ ఆత్మ సహాయం అనుగ్రహించి నీ మాటల ద్వారా మా అందరి జీవితాలు బలమైన ఆధ్యాత్మిక మనస్థితిలో ముందుకు కొనసాగుటకు కృపచూపమని ప్రార్థన చేస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు దైవ గ్రంథంలో ప్రవక్తలు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని గత కొన్ని నెలలుగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ప్రవక్తలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ప్రవక్తలు ఏం చేశారు? ప్రవక్తలు చేసే పనులేంటి? ప్రవక్తల యొక్క జీవితాలలో వాళ్ళు జీవించినటువంటి జీవిత విధానం ఎలా ఉంది అనే విషయాలు దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుంటూ వచ్చాం. కొంతమంది పేర్లు కలిగిన ప్రవక్తలు ఉన్నారు. మరికొంతమంది పేర్లు లేకుండా ప్రవక్తల పనిచేసినటువంటి వారు ఉన్నారు. మరికొంతమంది వారి యొక్క ప్రవచనాలన్నీ పుస్తక రూపకంగా మన చేతిలో గ్రంథాలుగా రచించబడినటువంటి ప్రవక్తలు ఉన్నారు. ఇలా దేవుడు ఎంతోమంది ప్రవక్తలను ఎన్నుకోవటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, తన ప్రజలైన వారు మార్గం తప్పిపోకుండా తన మార్గంలో వారు నడవాలి, ఆయన చిత్తాన్ని గుర్తించాలి, నిత్య జీవాన్ని వారు పొందాలి అనేటువంటిది దేవుని తాపత్రయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుడు ఎందుకు తన వాక్యాన్ని గ్రంథస్థం చేసి మన చేతికిచ్చి ఎందుకు మనకు వినిపిస్తున్నాడు అంటే, మనం కూడా మార్గం తప్పకుండా, దేవునికి దూరం కాకుండా
ఆధ్యాత్మికమైన విషయాల్లో బలహీనులము కాకుండా క్రీస్తునందు బలవంతులుగా పరలోకానికి ఒక మంచి పోరాటంలో మనము పోరాడాలని దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఈరోజు మనం హగ్గయి అనేటువంటి పత్రికను గురించి, ఆ గ్రంథాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హగ్గయి ఈ యొక్క గ్రంథం మనకు అర్థం కావాలంటే ఎజ్రా గ్రంథం అర్థం కావాలి మనకు. ఎందుకంటే ఎజ్రా గ్రంథంలో జరిగిన సంఘటనలే ఈ హగ్గయి గ్రంథంలో జరిగిన సన్నివేశాలు. ఎందుకంటే మనం ప్రవక్తల గ్రంథాలని 3 భాగాలుగా విభజించాం కదా. ఒకటి చెరకు ముందు ప్రవచించిన ప్రవక్తలు, 2 చెరలో ఉన్నప్పుడు ప్రవచించిన ప్రవక్తలు, 3వది చెర తర్వాత బబులోను 70 సంవత్సరాల చెర తర్వాత ప్రవచించినటువంటి ప్రియులారా ప్రవక్తలను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మనకు బైబిల్ గ్రంథంలో సంగతులు అర్థం కావాలి, విషయాలు మనకు అర్థం కావాలి అని అంటే ఈ హగ్గయి గ్రంథం ఎప్పుడు వ్రాయబడింది, లేక ఈ హగ్గయి ప్రవక్త ఎప్పుడు ప్రవచించాడు, ఏ సమయంలో ప్రవచించాడు అనే విషయాలు మనకు తెలియాలి. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యంలో యూదా జనులు, ఇశ్రాయేలు జనాంగం ఆల్రెడీ అష్షూరు దేశానికి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు జనాంగం అష్షూరు దేశానికి చెరగా వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు జనాంగం అష్షూరు దేశానికి చెరగా వెళ్ళిన తర్వాత యూదులు దేవుని మాట విననందువలన దేవుడు యూదులను కూడా బబులోను దేశానికి 70 సంవత్సరాలు చెరగా ఉండటానికి, బానిసలుగా వారి చేతిలో ఉండటానికి దేవుడు వారికి శత్రువులకు అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. బబులోను దేశం తర్వాత ఆ రాజ్యాన్ని కూలగొట్టి ప్రియులారా ఒక సామ్రాజ్యం పరిపాలనలోకి వచ్చింది. అది పారసీక సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలో వచ్చిన వాడే పారసీకు రాజుకు కోరెషు అనేటువంటి వ్యక్తి. ఈ కోరెషు కాలంలో ఏం జరిగిందంటే దేవుడు చెప్పినట్టుగా, దేవుడు తెలియచేసినట్లుగా ఈ కోరెషు ఏం చేశాడంటే, మీ 70 సంవత్సరాల చెర పూర్తయిపోబోతుంది కాబట్టి మీరు తిరిగి వెళ్ళిపోయి ఏ నెబుకద్నెజరు అయితే యెరూషలేము మందిరాన్ని పడగొట్టాడో, ఏ నెబుకద్నెజరు అయితే యెరూషలేమును నాశనం చేశాడో మరలా తిరిగి వెళ్ళి మీరు మీ యొక్క ప్రాంతాన్ని ప్రవేశించి దేవుని మందిరాన్ని లేక యెరూషలేము మందిరాన్ని మరలా కట్టుకోమని క్రీస్తుకు పూర్వం 500 ప్రియులారా 39 ఆ సంవత్సరంలో అతనికి యూదులకు సెలవిస్తాడన్నమాట పారసీకు రాజు. అప్పుడు యూదులు ప్రియులారా జరిగించిన కార్యం ఏంటంటే, జెరుబ్బాబెలు అనే ఒక నాయకుడిని ఎన్నుకొని బబులోను చెరలో నుండి ఎక్కడికి వచ్చేస్తారంటే యెరూషలేమునకు వచ్చేస్తారు. బబులోనులో ఇప్పటి వరకు చెరలో ఉన్నారు కదా. ఇప్పుడు పారసీకు రాజు అయినటువంటి కోరెషు అనేటువంటి ప్రియులారా రాజు జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తిని, లేక వారిని మీరు వెళ్ళిపోయి మందిరం కట్టుకోండి అని చెప్పిన తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో ఒక గుంపు యెరూషలేమునకు తిరిగి వస్తుంది. ఎక్కడ నుండి? బబులోను దేశము నుండి. ఇప్పటి వరకు చెరలో ఉన్నవారు, ఇప్పటి వరకు బాధలో ఉన్నవారు,
ఇప్పటి వరకు బానిసలుగా బ్రతికిన వారు ఇప్పుడు మరలా తిరిగి 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నారు? ఇప్పుడు యెరూషలేమునకు వచ్చేస్తున్నారు. అప్పటికి యెరూషలేము మందిరం ఉంది అక్కడ. యెరూషలేము ప్రదేశం అంతా కాల్చేశాడు కదా నెబుకద్నెజరు. లేదు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడ మందిరం కట్టాలి. ఈ జెరుబ్బాబెలు తన నాయకత్వంలో కొంతమందిని తీసుకుని వెళ్ళి మందిరము పని జరిగిస్తూ ఉండగా చాలా ఆటంకాలు కలిగాయి. ఒక్కసారి ఎజ్రా గ్రంథంలో కొద్దాం మనం, బైబిల్ గ్రంథంలో. ఎందుకంటే ఎజ్రా గ్రంథం 4, 5, 6 అధ్యాయాలు ఆ సమయంలోనే హగ్గయి గ్రంథం ఈ 4 కలిపితే కానీ మనకు ఈ విషయాలు అర్థం కావు. బైబిల్ గ్రంథములో ఎజ్రా గ్రంథం దేవుని వాక్యాన్ని మనము చూస్తే 5వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనము చదువుకుందాం. ప్రవక్తలైన హగ్గయియు ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును యోజాదాకు కుమారుడైన యెషూవయును లేచి యెరూషలేములో నుండు దేవుని మందిరమును ప్రారంభించిరి. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా నుండి సహాయము చేయుచుండిరి. కాబట్టి మీరు ఎప్పుడైనా హగ్గయి గ్రంథం మనకు అర్థం కావాలంటే ఎక్కడ సంఘటన మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఎజ్రా గ్రంథంలో ఉన్న సంఘటనలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎజ్రా గ్రంథంలో ఉన్న సంఘటనలే హగ్గయి గ్రంథంలో హగ్గయి ప్రవచించినటువంటి విషయాలు. కాకపోతే ఏంటంటే ప్రవక్తగా అతడు ప్రవచించిన ప్రవచనాలు వేరే పుస్తకంగా హగ్గయి గ్రంథంగా వ్రాయబడ్డాయి. కానీ హగ్గయి ఎప్పుడు ప్రవచించిన వాడు అని మనం తెలుసుకుంటే బబులోను చెర నుండి యెరూషలేమునకు ప్రజలు వచ్చినప్పుడు ప్రవచించినటువంటి ప్రవచనాలు వాక్యములో మనం చూస్తున్నాం. ఇప్పుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది తిరిగి చాలా సంవత్సరాల తర్వాత యెరూషలేమునకు వచ్చారు. యెరూషలేమునకు వచ్చి అప్పటికే పాడైపోయినటువంటి ఆ మందిరాన్ని చూసి నిజంగా వారి జీవితాలలో ఆ మందిరం కట్టాలని వారు ఆశించారు. వారు ఆశించినప్పుడు ప్రియులారా ఆ మందిరమును కట్టకుండా ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో జరిగిన విషయం ఏంటంటే ఇక జెరుబ్బాబెలుతో ఉన్నటువంటి వీళ్ళు అందరూ కూడా ఇది మానేసి దేవుని మందిరానికి పునాది వేసి ఆపేసి ఇప్పుడు వీళ్ళు సరంపి వేసిన ఇళ్ళు కట్టుకోవటం ప్రారంభించారు. వీళ్ళు కట్టుకోవటం, వీళ్ళు ఆనందించటం, వీళ్ళు సంతోషించటం జరిగింది. మందిరం పని ఏమైపోయింది? ఆగిపోయింది. ఇప్పుడు మందిరం పని ఆగిపోయింది. వీళ్ళు ఏం పని చేస్తున్నారంటే వాళ్ళ ఇళ్ళు కట్టుకొని వాళ్ళు ఆనందపడుతూ వాళ్ళు సంతోషపడుతూ వాళ్ళు జీవిస్తున్నారు. అందుచేత దేవుని మందిరాన్ని కట్టటములో నిర్లక్ష్యము చేసినటువంటి ఈ ప్రజల యొద్దకు దేవుడు హగ్గయి ప్రవక్తను పంపించి వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు ఈ హగ్గయి పత్రిక చూద్దాం. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం, హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం దేవుని వాక్యములో 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 1వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడయ్యుండగా మీరు సరంబి వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమా? చూసారా ప్రియులారా, దేవుని మందిరం పని ఆగిపోయింది. దేవుని మందిరాన్ని గూర్చిన వేదన వీళ్లలో నుండి తొలగిపోయింది. కారణం ఏంటంటే ప్రియులారా, జెరుబ్బాబెలు నాయకత్వంలో పని ప్రారంభించబడింది కానీ
పని ఏం కాలేదు, కొనసాగలేదు. పని ఆగిపోయింది, ఆటంకాలు కలిగాయి. ఆటంకాలు కలిగినప్పుడు ఏ విధంగా వీళ్ళు కొనసాగించాలి? ఏవండి, ఎప్పుడైనా ఒక దేవుని పని జరుగుతున్నప్పుడు ఆటంకాలు కలుగుతాయా, కలగవా? కలుగుతాయండి. ఆటంకాలు కలిగినప్పుడు ఎలా దాన్ని కొనసాగించాలి, ఏ రీతిగా దాన్ని మనం ముగించాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రియులారా యూదుల మీద లేచి యూదుల మీద కుట్ర పన్ని దేవుని మందిరము కట్టకుండా వాళ్ళు ఆటంకపరిచేసరికి వీరు మౌనంగా ఉండి వీళ్ళ గృహాలు కట్టుకోవటం, వీళ్ళ ద్రాక్ష తోటలు నాటుకోవటం, వీళ్ళ యొక్క విధానాలలో వీళ్ళు బ్రతుకుతున్నారు. అసలు దేవుడు ఈ ప్రజలను పంపించింది ఎందుకు? ఇళ్ళు కట్టుకోవటానికా, మందిరం కట్టడానికా? ఏవండి, ఒక్కసారి మళ్ళీ ఎజ్రా గ్రంథంలోనికి రండి. ఎందుకు పంపించాడో ఒక్కసారి మనము చూద్దాం. బైబిల్ గ్రంథంలో కోరెషు ద్వారా దేవుడు ఎందుకు వీరిని పంపించాడో ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము దేవుని వాక్య భాగములో ప్రియులారా 9వ వచనము నుండి మనము చదువుకుందాం. ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి. వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియచేయుటకై వారి పేర్లను అడుగగా వారు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చిరి. మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను. అతడు ఈ మందిరమును ఏం చేశాడు? ఆ మందిరాన్ని నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకొని పోయెను. అయితే బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఏమండి, కోరెషు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడండి? దేవుని మందిరం కట్టుకొని వెళ్ళిపోయి ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం మీ మందిరాన్ని నెబుకద్నెజరు ఏం చేశాడు? నాశనం చేశాడు కదా. యెరూషలేము గుమ్మాలు కాల్చేశాడు కదా. మీకు రాజులు లేకుండా తీసుకెళ్ళిపోయాడు కదా. కాబట్టి అవకాశం ఇస్తున్నాను, నేను ఇప్పుడు రాజు అయ్యాను కాబట్టి మీరు వెళ్ళి ఇదిగో పడిపోయిన మీ ప్రాకారాలు కట్టుకోండి, మీ మందిరాన్ని కట్టుకోండి, మళ్ళీ మీ దేశాన్ని మీరు పునరుద్ధరించుకోండి అని కోరెషు ప్రియులారా వారికి అవకాశం ఇచ్చాడండి. నిజంగా ఎంతటి అవకాశం అండి ఇది! ఈ అవకాశాన్ని వాళ్ళు ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి. కానీ వీరు అక్కడికి వెళ్ళి మందిరానికి కట్టేటప్పుడు ఆటంకాలు వచ్చేసరికి, అభ్యంతరాలు వచ్చేసరికి మందిరాన్ని కట్టడం ఆపేసి సరంబి వేసిన ఎండలో వీళ్ళు ప్రియులార ఉండటానికి ఇళ్ళు కట్టుకుంటూ నారు నాటుచు ప్రియులార పంట పొలాలు వేస్తూ హాయిగా బ్రతుకుతున్నారు. అందుచేత దేవుడు మరలా తిరిగి వారికి మందిరాన్ని కట్టటానికి, జ్ఞాపకం చేయటానికి దేవుడు వారికి ప్రియులార ఏర్పాటు చేయటం, నిజంగా ఆ మందిరం కట్టుకోవటానికి అవకాశం ఇవ్వటానికి ప్రవక్త అయినటువంటి హగ్గయిని వారి మధ్యకు పంపించి మాట్లాడుతున్న మాటలు. ప్రియులారా, ప్రవక్త అయిన హగ్గయి, పిల్లవాడిని అటు తిరగకుండా చూసుకోండి. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము వింటున్నటువంటి మనము ఆలోచించాలి, పరిశీలన చేయాలి. ప్రియులారా, దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత మనది.
ఆటంకాలు రావచ్చు, అభ్యంతరాలు రావచ్చు ప్రియులారా. అయినప్పటికీ ఆ పనిని ఎలా కొనసాగించాలో తెలుసుకోవటం మన జీవితంలో ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి అడిగి మన జీవితాలను కొనసాగించాలి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వీళ్ళు సరంబి వేసిన ఎండలో ఉంటూ ఆనందంగా గడుపుతూ ఉండగా హగ్గయి ప్రవక్త వెళ్ళి వారితో చెబుతున్నాడు, మిమ్మల్ని పంపించింది ఎందుకు? మిమ్మల్ని ఎందుకు నేను యెరూషలేముకు వెళ్ళమని చెప్పాను? కోరెషును ఎందుకు ప్రేరేపించాను? నేను మీరు మందిరం కడతారని ప్రేమించాను, మిమ్మలను ప్రేరేపించి పంపించాను. అటువంటి మీరు మందిరము కట్టుకోకుండా సరంబి వేసిన ఇండ్లు కట్టుకొని దానిలో ఏం చేస్తున్నారు? నివాసం చేస్తున్నారు. ఇది సమయమా అని అంటున్నాడు. చూడండి, ఇది మళ్ళీ చదవండి ఆ వచనాన్ని. ఆ వాక్య భాగములు మనము చూస్తే 3వ వచనం. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? ప్రియులారా, ప్రతిదానికి ఒక సమయం ఉందా లేదండి? ఏవండి, ఎప్పుడు ఏం చేయాలో అదే చెయ్యాలి. సమయం ఉంది కదా, ప్రతిదానికి సమయం ఉందని ప్రసంగి గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా. ఒకసారి ఆ మాటలు కూడా చదవండి. ఎప్పుడు ఏ సమయంలో మనం ఏం చేయాలో అది చేయటం మన జీవితంలో ప్రియులారా ఒక అలవాటు కావాలి. చూడండి, బైబిల్ గ్రంథములో 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రతి దానికి ఏముందండి? ఉందా? ప్రతి దానికి సమయం ఉందా? టిఫిన్ చేయటానికి సమయం ఉంది, భోజనం చేయటానికి సమయం ఉంది, స్నానం చేయటానికి సమయం ఉంది, ఉద్యోగానికి సమయం ఉంది. ఏవండి, మన పనులు మనం చేసుకోవటానికి ప్రతి దానికంటూ మనం ఏం చేసాం? ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఏ సమయంలో ఆ పని చేయాలి? ముందు టిఫిన్ చేసి తర్వాత ఎవరైనా బ్రష్ చేస్తారండి? చేయరు కదండి. ముందు బ్రష్ చేసిన తర్వాత ఆ తర్వాత టిఫిన్ చేయాలి. ప్రియులారా, అది విధానం. అంటే ఏ సమయమున జరగవలసింది ఆ సమయమున చెయ్యాలి. ప్రతి దానికి ఒక సమయం ఉంది. దేవుడు ఏ సమయములో ఏ పనిని అప్పగించాడో ఆ పనిని చేయటం మన జీవితంలో మనం నేర్చుకోవాలి. మనందరికీ తెలుసు ప్రియులారా, సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను కుష్ఠరోగిగా ఉన్నాడు. చాలా బాధ అనుభవిస్తున్నాడు. పేరుకు సైన్యాధిపతే గాని అతడు కుష్ఠరోగిగా వేదన చెందుతున్నాడు. ఒక రోజున ఇజ్రాయేలు దేశం మీదకు వచ్చి ఇజ్రాయేలు దేశాన్ని జయించి వెళ్ళిపోతూ ఇస్రాయేలు చిన్నదాన్ని తీసుకెళ్ళిపోయాడు, చెరగొని తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇస్రాయేలు చిన్నది ఆ యజమానుని యొక్క వేదన చూసింది. ఆ యజమానుని యొక్క ఆ కుష్ఠరోగాన్ని చూసింది. చూసినటువంటి ఆమె యజమానురాల దగ్గరికి వెళ్ళి, అమ్మా, నా యజమానుడు షోమ్రోన్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి వెళితే తప్పకుండా ఏమైపోతాడు? బాగుపడతాడు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎప్పుడైతే ఆ మాట ఆ చిన్నది చెప్పిందో వెంటనే నా భర్త బాగుపడటం కంటే నాకు కావలసిందేముంది అని అనుకున్న ఆమె వెంటనే ప్రియులారా ఈ వార్త తన భర్తకు చెప్పింది. వెంటనే అక్కడ రాజుకు ఆ వార్త తెలిసింది. వెంటనే ఆ వార్త ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళింది. ఈ విషయం ఇస్రాయేల్ రాజుకు తెలియదు. ప్రియులారా, బట్టలు చింపుకున్నాడు. ఈ వార్త ప్రవక్త అయినటువంటి ఎలీషా గారికి అందింది. రాజా, ఇశ్రాయేలులో దేవుడున్నాడు కదా, అటువంటి నీవు ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు? కాబట్టి సిరియా సైన్యాధిపతి నయమాను రమ్మని చెప్పండి. ఇశ్రాయేలులో దేవుడున్నాడని మనం రుజువు చేయాల్సిన బాధ్యత మనది కదా అని వెంటనే నయమానును తన యొద్దకు పిలిచినప్పుడు నయమాను ఎలీషా దగ్గరకు వస్తాడు. ఎలీషా దగ్గరకు రాగానే ఎలీషా ఏం చెబుతాడు? వెళ్ళి 7 మార్లు యోర్దాను నదిలో నీవు మునుగు స్వస్థత నొందుతావు అని చెప్పగానే
ఆయన కొంచెం కోపం వస్తుంది. మా ప్రాంతంలో మంచి మంచి నదులు ఉన్నాయి, ఆ నదులు లేక ఇక్కడికి వచ్చానా? మా నదుల్లో నేను మునిగి బాగుపడలేనా? ఇదిగో ఈ యొక్క నదుల్లో, ఈ మురికి నదుల్లో నేను దిగి, ఈ యోర్దాన్ నదిలో దిగి నేనెందుకు బాగుపడాలి అని అతడు కోపంతో వెనక్కి తిరిగి వెళుతుండగా, పనివాడు చెప్పిన మాటను బట్టి తన మనసును అణుచుకొని, కోపాన్ని అణుచుకొని ఎలీషా చెప్పినట్లుగా యోర్దాను నదిలో 7 సార్లు మునిగి అతడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు స్వస్థత పొందిన తర్వాత తిరిగి వెళ్ళిపోతూ ఎలీషా గారి దగ్గరకు వచ్చి బహుమానాలు ఇవ్వటం. ప్రియులారా, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఈ చరిత్ర ఉంటుంది కదా, మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళి బహుమానాలు ఇస్తుంటే ఎలీషా గారు ఏమన్నాడు? నీ బహుమానాలు నీ యొద్దే ఉంచుకొనుము, నీ బహుమానాలు నాకొద్దు అని అతన్ని పంపించేశాడు. ఎలీషా గారి ప్రక్కనే ఉన్నటువంటి దాసుడైన గెహాజీకి, నా యొక్క యజమానునికి ఈ బహుమానములు తీసుకొనుటకు మనసు లేకపోయిందేంటి? ఇంత మంచి బహుమానాలు, ఇంతటి చక్కటి బహుమానాలు ఇస్తుంటే వద్దంటాడేంటి అని అనుకొని, ప్రియులారా, అతడు మనస్సులో ఎలాగైనా సరే ఆ బహుమానాలు నేనైనా తెచ్చుకుంటానని వెనకబడి వెళ్ళి అబద్ధం చెప్పి వాటన్నిటిని తెచ్చుకున్నాడా? తెచ్చుకున్నాడు. అప్పుడు దగ్గరకు రాగానే ఎలీషా అడుగుతాడు కదా, అయ్యా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు అడిగితే, నీ దాసుడునైన నేను ఎక్కడికి వెళ్ళలేదు అని అంటాడు. అప్పుడు ఎలీషా ఒక మాట అంటాడు, చూడండి ప్రియులారా, రాజులు 2వ గ్రంథం దేవుని వాక్య భాగములో 5వ అధ్యాయము, రాజులు 2వ గ్రంథంలో మనము చూడగలిగితే 5వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గెహాజీ, నీ వెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు, చదవండి, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? ప్రియులారా, గమనించండి, ఎలీషా గారు ప్రశ్నిస్తున్నాడు గెహాజీని. గెహాజీ, దాసీలను, ద్రాక్ష తోటలను, వస్త్రములను, వెండి బంగారాలను సంపాదించుకొనుటకు ఇది సమయమా అని అంటున్నాడు. అంటే అది సమయం కాదా? కాదు. అంటే ప్రతి దానికి ఏముంది చెప్పండి? సమయం ఉంది. మనం చదువుకున్నాం కదా ప్రసంగి గ్రంథం 3:1. ప్రతి దానికి సమయం ఉంది. నవ్వటానికి సమయం ఉంది, దుఃఖపడటానికి సమయం ఉంది, కౌగిలించుకొనుటకు సమయం ఉంది, ప్రేమించటానికి ప్రియుల సమయం ఉంది. ప్రతి దానికి ఒక సమయం ఉంది. సమయానుకూలంగా మనం ప్రవర్తించాలి. ప్రియులారా, కొన్నిసార్లు కొంతమంది నేను చూస్తూ ఉంటాను, సమయానుకూలంగా ప్రవర్తించరండి. ప్రియులారా, అక్కడ సందర్భం వేరు, వీరు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది. అక్కడ సందర్భం వేరు, వీళ్ళు ప్రియులారా అక్కడ ఉండేటువంటి విధానం వేరుగా ఉంటుంది. సమయానుకూలంగా, సందర్భానుసారంగా మనము ప్రతి విషయములో, ప్రతి సమయము, ఏ సమయములో ఏది చేయాలో తెలుసుకోకపోతే అది ఎదుటివారికి ప్రమాదమే, అది మనకు కూడా ప్రమాదమే. ఎప్పుడు నవ్వాలో అప్పుడే నవ్వాలి. మళ్ళీ ఒక్కసారి ఆ మాటలు చదవండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము నుండి మనము చదువుకుందామండి. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము కింద ప్రతి ప్రయత్నానికి ఏముంది చెప్పండి? సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు,
రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుట మానుటకు, వెదుకుటకును, పోగొట్టుకొనుటకును, దాచుకొనుటకును, పారవేయుటకును, చింపుటకును, కుట్టుటకును, మౌనముగా నుండుటకును, మాట్లాడుటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును, సమాధాన పడుటకును, తమ కష్టం వల్ల వచ్చిన లాభమేమి, నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచి తిని, దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించాడు. ఇంత చక్కని నియమం దేవుడు పెడితే సందర్భం లేకుండా, సందర్భానుసారంగా కాకుండా మనము ఎప్పుడు ఏం చేస్తున్నామో అర్థమవుతుందండి మనకు. క్రైస్తవులారా, దేవుని పిల్లలమైన మనకిది చాలా న్యాయమండి. దేవుని పిల్లలమైనటువంటి మనము ఇది చాలా గుర్తించాలండి. ఇందులో ఉన్న ప్రతి మాట ఒక పెద్ద ప్రియులారా మరి ప్రసంగాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ప్రతి దానికి సమయం ఉంది. ఏ సమయములో ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యాలి. దేవుడు ఏది నిర్ణయించాడో ఆ నిర్ణయంలోనే మనము వెళ్ళాలి. దేవుడు ఏదైతే ఏ సమయములో ఏది జరిగించమన్నాడో అదే చెయ్యాలి. పాటలు పాడే సమయములో ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసే సమయములో పాటలు పాడకూడదు. ప్రియులారా, వాక్యం చెప్పే సమయములో వాక్యం వినాలి. ప్రియులారా, వినే సమయములో వినాలి. ప్రార్థించే సమయంలో ప్రార్థించాలి. పాడే సమయంలో పాడాలి. విజ్ఞాపన చేసే సమయంలో విజ్ఞాపన చేయాలి. దేవుని సన్నిధిలో దేవుడు మనకు ఏదైనా ఒక సమయాన్ని ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. అలా దుర్వినియోగం చేసుకోవటాన్ని అజ్ఞానముగా నడుచుకొనుట అన్నాడు బైబిల్లో. సమయమును సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయం దేవుడు ఎందుకు ఇచ్చాడు? ప్రార్థనక. అయితే మోకరించి ఏం చేయాలి? మనం ప్రార్థించాలి. ఆ సమయం అందరితో కూడా కలిసి విజ్ఞాపన చేయటానిక. అయితే ఆ సమయాన్ని అందరితో కూడా కలిసి ఏం చేయాలి? మనం విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసేటప్పుడు మాట్లాడుకోవటం, ఏవండి ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడుకోవటం, దేవుని యొక్క సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండటం, దేవుని సన్నిధిలో నిర్విచారంగా ఉండటం, సమయానుకూలంగా కాకుండా ప్రతికూలంగా మనం బ్రతకటం అనేటువంటిది దేవుని ప్రణాళికలో ప్రమాదం అండేది, ప్రమాదం. అందుకే హగ్గయి వెళ్ళి ప్రజలకు చెబుతున్నాడు, మందిరము కట్టవలసిన పనిలో, కట్టవలసిన సమయములో మందిరము కట్టవలసిన మీరు సరంబి వేసిన ఇండ్లలో ఉండుటకు ఇది సమయమా? ప్రియులారా, గమనించండి. ఈ వాక్యము వింటున్నటువంటి మన జీవితాలలో మందిరము అనేటువంటి మాట పాత నిబంధనలో ఒక స్థలం, ఒక కట్టడానికి సంబంధించిందిగా కనబడుతుంది. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మందిరము అనగానే మానవ దేహం, మానవ హృదయం, దేవుని సంఘంగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు మనము కట్టవలసినవి కొన్ని ఉన్నాయండి. కట్టవలసినవి చాలా ఉన్నాయి. ఇవి కట్టడానికి దేవుడు మనకిచ్చాడు, సమయం ఇచ్చాడు. ఈ సమయములో మన బాధ్యత, కట్టవలసిన బాధ్యత. ఏం కట్టాలి అని చెప్పాల్సి వస్తే చాలా విషయాలు బైబిల్ గ్రంథములో మనం చూడొచ్చు. నెంబర్ 1, మనల్ని మనం కట్టుకోవాలి. దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనలను మనము కట్టుకోవాలి. లేకపోతే ప్రమాదం. అంతే కదండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మన జీవితాలు కట్టబడకపోతే, మనము కట్టుబడి లేకపోతే బైబిల్ చెబుతుందండి, మనము దేంతో కట్టుకోవాలి అంటే వాక్యముతో కట్టుకోవాలి. వాక్యముతో కట్టుకోవాలి. ఒక్కసారి దేవుని వాక్యములో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం వాక్యాన్ని చూద్దాము రండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక దేవుని వాక్యములో నుండి మనము చూడగలిగితే 2వ అధ్యాయము
దేవుని వాక్యములో 20వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమగు దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూసారా అండి ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి ఏదో కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు దేవుని మాటలు విని వెళ్ళిపోవటానికి కాదండి. క్రీస్తు యేసు ఇక్కడ మూలరాయిగా మనకు కనబడుతున్నాడు. ఆయన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు దాని మీద ఏం చేశారు? పునాది వేశారు. దాని మీద మనం ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు కట్టుకోవాలి. అందుకే అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎలా ఉండాలండి ప్రియులారా? ఎడతెగక ఉండాలి. ఇది కట్టబడే ఒక వ్యక్తి జీవిత విధానం. ఇలా మనం ఎప్పుడైతే అపోస్తుల బోధ మీద కట్టబడతామో, సహవాసం మీద కట్టబడతామో, ప్రార్థన మీద, రొట్టె విరుచుట మీద మన జీవితాలు కేంద్రీకరించి ముందుకు వెళతామో ఆత్మీయ లోతులోనికి మనం వెళతాం ప్రియులారా. నేటి పరిస్థితులు ఎలాగున్నాయంటే ఎక్కడ వేసిన గొంగడంటే అక్కడే. ప్రియులారా, అప్పుడు ఏ వాక్యములో ప్రియులారా ఒడ్డునున్నావో ఇప్పుడు కూడా అదే స్థితి కలిగి ఉన్నావు. అప్పుడు ఏ విధంగా ఆత్మీయ స్థితిలో ఒడ్డునున్నావో ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నావు. లోతుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? మనం ఆత్మీయ లోతుని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఆత్మీయ లోతుకు ఎందుకు ప్రయాణం చేయలేకపోతున్నామంటే మనకంటూ ఒక కట్టుకోవాలి అనేటువంటి విధానం లేకపోవటం. కట్టబడితే విస్తరిస్తుందా? కట్టబడకుండా ఉన్నదాన్నే చూసుకుంటూ ఆనందిస్తే విస్తరిస్తుందండి ఏదైనా? ఒక ఇల్లు కానీ, ఏదైనా ఒక ప్రాజెక్టు కానీ, ఏదైనా మీరు కట్టబడుతుంటే విస్తరిస్తుందా? లేదు కట్టుకున్న దాన్ని చూసుకొని పర్వాలేదు నేను రక్షణ పొందాను, పర్వాలేదు నేను మారు మనసు పొందాను, పర్వాలేదు నేను ప్రార్థనకి వెళుతున్నాను అనుకుంటే విస్తరిస్తుందండి? ఒక్కసారి ఆలోచించండి. దేవుని వాక్యములో ఏదైనా కట్టబడుతుంటేనే అదేమవుతుంది చెప్పండి? విస్తరిస్తుంది. కాబట్టి ఇప్పుడు విస్తరించాలి అని అంటే కట్టబడే జీవితం మనలో ఉండాలి. బైబిల్ గ్రంథములో మనకు మనం కట్టుకోవాలి. నేను సీనియర్ని అయిపోయానులే, నేను మోస్ట్ సీనియర్ని అయిపోయాను, ఇంకా నేను కట్టుకోవలసిన అవసరత నాకు లేదు అనుకుంటే మనంత భ్రష్టుడు మరొకరు ఉండరు ప్రియులారా. ఎందుకంటే ఎప్పుడైతే మన జీవితాలలో మనల్ని మనం ప్రియులారా వాక్య విషయంలో కట్టుకోకుండా అజాగ్రత్తగా ఉంటామో ఆ వ్యక్తి ఎవరైనా కానివ్వండి, ఒక సేవకుడే కానివ్వండి, ఒక పెద్దే కానివ్వండి, ఒక విశ్వాసే కానివ్వండి, ఏమైపోతాడు తెలుసా? వాక్య విశ్వాస విషయములో వాళ్ళు భ్రష్టులైపోతారు. ఎందుకంటే దుష్ట హృదయము వారిలో ప్రవేశిస్తుంది. ప్రియులారా, ఆ మనసు క్రైస్తవులంగా మన జీవితంలో ఉండకూడదు ప్రియులారా. తర్వాత మనమందరము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. సంఘమంతా కూడా పేతురు గారు రాసిన ప్రియులారా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు.
చూడండి ప్రియుల, కట్టేశారా, కట్టబడుతున్నారా? అంటే ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడుతూ ఉంది. ఇదే దేవుని సంఘం. ఏవండి, సంఘం కట్టబడేసిందా, కట్టబడుతుందా? కట్టబడుతుందండి. ఎప్పటి వరకు కట్టబడుతుంది ఇది? క్రీస్తు రెండవ రాకడ వరకు కట్టబడుతుంది. కట్టాల్సింది ఎవరు? కిందే ఉంది చూడండి, కిందే ఉంటుంది. పేతురు గారు రాసినటువంటి ఆ పత్రికలోనే ప్రియులారా, క్రింద వాక్య భాగములు మనము చూడగలిగితే 7వ వచనం చదవండి. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో మరియు ఆయను కట్టువారు వాక్యమున కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు ఏమండి ఇల్లు కట్టువారు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరండి ఇల్లు కట్టేది? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఇల్లు కట్టువారు అంటే కట్టేవారు ఉన్నారు ఇక్కడ? కట్టేవారు కనబడుతున్నారా? ఎవరనుకుంటున్నారు వాళ్ళు? రక్షించబడినటువంటి మనమే. రక్షించబడిన మనమే కట్టాల్సింది. దేవుని మందిరాన్ని విస్తరింపజేయాల్సింది ఎవరండి? సంఘం కాదా? దేవుని మందిరాన్ని విస్తరింపజేయాల్సిన సంఘమే. ప్రార్థనతో, వాక్య ప్రకటనతో, ప్రియులారా ఆత్మ సంబంధమైన బలులతో పరిశుద్ధ యాజకులుగా ఉండి ఈ మందిరాన్ని ఏం చేయాలి? మనం కట్టాలి. కాబట్టి మనల్ని మనం కట్టుకోవాలి. తర్వాత మనం దేన్ని కట్టాలి చెప్పండి? దేవుని మందిరాన్ని కట్టాలి. ఎంతవరకు? క్రీస్తు రెండవ రాకడ వరకు. ఈ బాధ్యత ఎవరికి అప్పగించెళ్ళాడు అని అంటే, మనకు రక్షించబడిన మనకు అప్పగించెళ్ళాడు. ప్రియులారా, దేవుడు ఎందుకు తన వాక్యాన్ని మన చేతికిచ్చాడు? ఎందుకు దేవుడు తన యొక్క మాటలను మన చేతికి అందించి వెళ్ళాడంటే, మనమేదో భూమి మీద గొప్పవారిమి అని చెప్పుకోవటానికి కాదు, మనము సంఘాన్ని కట్టవలసిన బాధ్యత మనది. అందుకే పౌలు గారు అంటాడు, నేను శిల్పకారుని వలె పునాది వేసి తిని ప్రతి ఒక్కడు దాని మీద ప్రియులార కట్టాలి అని అంటున్నాడు. కట్టుకోవాలి, కట్టాలి. 2 పనులు చేయాలండి క్రైస్తవుడు. కట్టుకోవాలి, కట్టాలి. ఎవరు కట్టుకోవాలి? మనం కట్టుకోవాలి. రెండవదిగా సంఘాన్ని కట్టాలి. ఒకవేళ నీవు ఈ కట్టటానికి అవిధేయుడవై నీవు ఈ రాతిని విసిరివేస్తే ప్రియులారా, ఎంతో అడ్డుబండగా అది మారే రోజు రాబోతుంది అని అక్కడే ఉంది కదా పేతురు గారు రాసిన పత్రికలో. అది అడ్డుబండగా మారిపోతుంది. కట్టవలసిన రాయి పారేయటానిక, కట్టటానిక రాయి? ఏవండి, ఇల్లు కట్టటానికి తెచ్చిన రాయి పారవేయటానిక, కట్టటానిక? కట్టాలి. కట్టకుండా పారవేస్తే ప్రియులారా, అది ఒకరోజు మనకే ఏమవుతుందన్నాడు? అడ్డుబండగా మారిపోతుంది. ప్రియులారా, ఆలోచించండి. అందుకే దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడు హగ్గయి ద్వారా ఆనాటి ప్రజలు ఎజ్రా కాలములో దేవుని యొక్క సన్నిధానములో సరైన విధానములో లేనప్పుడు దేవుడు కోరెషు ద్వారా పంపించింది ఒక పని కోసమైతే, వీళ్ళేమో ఇల్లు కట్టుకుంటూ ఆనందపడిపోతున్నారు. అందుకే మీరు సరంబి వేసిన ఇండ్లలో ఉండుటకు ఇది సమయమా అని అడుగుతున్నాడు. ప్రియులారా, ఏ సమయములో ఆ పని మనం చేయాలి? ఇక ఆ తరువాత ఎప్పుడైతే హగ్గయి ద్వారా ఈ మాటలు ప్రజల యొద్దకు వెళ్ళాయో అప్పుడు మందిరం కట్టడానికి వీళ్ళు ప్రారంభించారు. చూద్దాము రండి. బైబిల్ గ్రంథంలో హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము. ప్రియులార వాక్యములు మనం చూస్తే 1వ అధ్యాయము 12వ వచనము నుండి మనము చదువుకుందాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యెహోజాదాకు కుమారుడును, ప్రధాన యాజకుడునగు
యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియచేసిన వార్త విని యెహోవా యందు పునేరు వచ్చిన భయభక్తులు. అంటే ఇప్పుడు ప్రవక్త వెళ్ళి ప్రకటించటం వలన వారికి లాభం జరిగిందా, నష్టం జరిగిందా? లాభం జరిగింది. అంటే ఇప్పుడు ప్రవక్త ఎందుకు అర్థమయ్యారా? ప్రవక్తలు ఎందుకు అర్థమయ్యారా? ప్రజలు తప్పిపోయినప్పుడు, ప్రజలు మార్గములో నుండి తొలగిపోయినప్పుడు వారికి హెచ్చరిక చేసి వారిని సరైన మార్గములో పెట్టడానికే దేవుడు ఏర్పాటు చేసుకుంది. ఎవరిని చెప్పండి? ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు సేవకులు, ఎందుకు వాక్యం, ఎందుకు దేవుని మాటలంటే మనము సరిచేయబడటానికి, జాగ్రత్త పడటానికి. ఎప్పుడైతే వారి లోపాన్ని ప్రవక్త ఎత్తి చూపించాడో వెంటనే వాళ్ళు అవిధేయులు కాలేదు, కానీ యెహోవా యందు ఏం పూనారు? వాళ్ళు భయభక్తులు పూనిరి అని వాక్యములో మనము చూస్తున్నాం ప్రియులారా. అప్పుడు 15వ వచనం చదవండి. 15వ వచనం, వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. అదే ఎజ్రా గ్రంథానికి హగ్గయి గ్రంథానికి ఉన్నటువంటి సంబంధం ప్రియులారా మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఇప్పుడు ఎజ్రా హగ్గయి గ్రంథం మనకు అర్థం కావాలంటే ఏ గ్రంథంలోకి వెళ్ళాలి మనం? ఎజ్రా గ్రంథం 3-4 అధ్యాయాలు చదివితే గాని మనకు ఈ హగ్గయి గ్రంథం అర్థం కాదు. ఎందుకంటే దర్యావేష్ మనకి ఎక్కడ కనబడతాడు? ఎజ్రా గ్రంథంలో కనబడతాడు. కోరేష్ ఎక్కడ కనబడతాడు? మనకు ఎజ్రా గ్రంథంలో కనబడతాడు. ప్రియులారా జెరుబ్బాబెలు ఎక్కడ కనబడతాడు? ఎజ్రా గ్రంథంలో కనబడతాడు. కాబట్టి ఎప్పుడైనా ప్రవక్తల గ్రంథాలను మనం చదువుకునేటప్పుడు ఈ ప్రవక్త ఎప్పటివాడు, ఎప్పుడు ప్రవచించాడు, దేనికి ప్రవచించాడు, ఎవరి కోసం ప్రవచించాడు అనే విషయాలు మనకు తెలియకపోతే బైబిల్ని మనం అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎజ్రా గ్రంథం 3, 4, 5 అధ్యాయాలు చదివిన తర్వాత అందులో ఉన్నటువంటి భాగమే హగ్గయి గ్రంథము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రజలు దారి తప్పిపోయినప్పుడు దేవుని మందిరం కట్టండి అని దేవుడు పంపిస్తే మందిరం ఆటంకాలు కలిగాయని మందిరం పని ఆపివేసి వీరు సరంబి వేసిన ఎండలో ఉంటూ ఉన్నప్పుడు ప్రవక్త హగ్గయి వెళ్ళి దేవుని మాట ప్రకారం వారికి తెలియచేయగా వారు దేవుని మాట విని దేవుని యందు భయభక్తులు పూని యెహోవా మందిరపు పనిని ఏం చేశారు? మళ్ళీ మొదలు పెట్టారు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో దేవునిలో కొనసాగుతూ ఎక్కడ పడిపోయాడో, ఎక్కడ దేవునికి దూరం అయిపోయారో, ఎక్కడ దేవునికి ప్రియులారా దూరంగా జారిపోయారో దేవుని సేవకుడు ఆయన వాక్యము ద్వారా తెలియచేస్తున్నప్పుడు భయభక్తులు పూని కట్టుకోవటం అది మనకెంతో దీవెన. 2-3 మాటలు చూపిస్తాను చూడండి. 2వ అధ్యాయం హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. 21వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా. ఇప్పుడు చూడండి 4వ వచనం చదవండి. 4వ వచనం, అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు నువ్వు శ్రమలు వచ్చినాయని వెనక్కి వెళ్ళిపోవద్దు, మందిరానికి ఆటంకాలు వచ్చినాయని వెనుకకు జారిపోవద్దు. జెరుబ్బాబెలు ఏం తెచ్చుకోమంటున్నాడు? ధైర్యము తెచ్చుకో. ప్రధాన యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకోము. దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని. చూసారా అండి? ధైర్యపరుస్తున్నాడు ప్రవక్త బలహీనులైనటువంటి వారిని ఏం చేస్తున్నాడండి? హగ్గయి ధైర్యపరుస్తున్నాడు. అధికారి అయిన జెరుబ్బాబెలును ధైర్యపరుస్తున్నాడు. ప్రధాన యాజకుడైన యెహోషువను ధైర్యపరుస్తున్నాడు. సమస్త ప్రజలు, దేవుని ప్రజలైన వారందరినీ కూడా ధైర్యపరుస్తూ
ధైర్యం తెచ్చుకోండి. ఏం పని చేయమంటున్నాడు? ఏమండి? ధైర్యము తెచ్చుకొని మీరు వాక్యములో మనము చూస్తున్నాం, వాక్యములో ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి అని అంటున్నాడు. ధైర్యము తెచ్చుకొని పని జరిగించాలి. ప్రియులారా, పని జరిగించాలి అని అన్నప్పుడు మనం అనేక సార్లు బలహీనులమైపోయి అధైర్యపడిపోతూ ఈ పని ఎలా చెయ్యాలా అని మనం దిగులు పడుతూ ఉంటాం. ఒక విషయాన్ని చెప్పనా? నిజంగా మనం పని చెయ్యాలనే ఆసక్తి మనలో రావాలి, కానీ మన వెనుక ఉండి ధైర్యపరిచేవాడు ఎవరు చెప్పండి? దేవుడు. ప్రియులారా, భయపడాల్సిన అవసరం లేదండి. ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఈరోజు దేవుని పని చెయ్యాలి అని మనం ధైర్యంతో ప్రియులారా ఉండగలిగితే ధైర్యపరిచి దేవుడు వాడుకుంటాడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఒక మాట అంటున్నాడు, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే సైన్యములకు అధిపతియగు. 10వ వచనం కూడా చదవండి ప్రియులారా, త్వరగా. వాక్య భాగములో హగ్గయి 2వ అధ్యాయము 10వ వచనం. మరియు దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగున ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చేయుము. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును కట్టుకొని భోజన పదార్థం ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠిత మగున అని యాజకులను అడుగగా వారు కాదనిరి. చాలండి ప్రియులారా, ఇక్కడ వారి అపవిత్రత ఏంటో వారు గుర్తిస్తున్నారు. ప్రవక్త వెళ్ళి యాజకులతో మాట్లాడుతున్నాడు, ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఎప్పుడైతే ప్రవక్త వెళ్ళి వారితో మాట్లాడుతున్నాడో వాళ్ళందరూ అంటున్నారు, అవునయ్యా అది అపవిత్రమే, మేం చేసింది అపవిత్రమే, మేం జరిగించింది అపవిత్రాలే అని యాజకులు సైతం వాళ్ళు ఒప్పుకుంటున్నారు. చూసారండి ప్రియులారా, ఎప్పుడైతే వాక్యము ప్రజల మధ్యకి వెళుతుందో ప్రజల మధ్యలో జరగవలసింది ఏంటో తెలుసా? ఒప్పుకోలు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు అని వాక్యంలో చూస్తున్నాం. ఎప్పుడైతే వాళ్ళందరినీ ఇలా అడిగాడో వాళ్ళందరూ కూడా ప్రియులారా వారి యొక్క పొరపాటులు ఒప్పుకున్నారయ్యా, మా పంటలు ఎందుకు పండట్లేదో మాకు అర్థమయ్యింది, ఎందుకంటే విస్తారముగా పండినా కొంతే తెచ్చాం నాయనా, మేం బట్టలు కప్పుకున్నాం గాని చలి ఆగకయున్నది. పనివాడు జీతము చేసి నాయనా కష్టము చేసి జీతము సంపాదించిన అది చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉందని 1వ అధ్యాయములో రాయబడి ఉంది కదా. ప్రభువా, ఎందుకు ఇలా జరిగిందో మాకు అర్థమయ్యింది, మా బ్రతుకులేంటో మాకు అర్థమయ్యాయి. నీ పని కొరకు మేము ముందుకు వెళతాం, నీ పనిలో కొనసాగుతాం తండ్రి, మమ్మల్ని ధైర్యపరచు అని దేవునికి తమ్మును తాము అప్పగించుకున్నారండి. అప్పుడేం జరిగిందో ఒక్కసారి బైబిల్ గ్రంథములో చూద్దాము రండి. 20వ వచనం అండి. మరియు ఆ నెల 24వ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరలా ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యూదా దేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనము, ఆకాశమును భూమిని నేను కంపింప చేయుచున్నాను, రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును, అన్యజనుల రాజ్యములను కలిగిన బలమును నాశనము చేతును, రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును, గుర్రములను రౌతులను ఖడ్గము చేత ఒకరు కూలుదురు. నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడు అయిన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను తీసుకొని ముద్రయుంగరముగా చేతును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఒక బలహీనుడైన
జెరుబ్బాబెలు దేవుని మాటకు లోబడి ప్రజలను పురికొల్పి దేవుని యొక్క వాక్యానికి లోబడి హగ్గయి చెప్పినటువంటి మాటల ప్రకారం ఎప్పుడైతే దేవుని మాటకు విధేయుడయ్యాడో దేవుడు అతన్ని ఎలా చేశాడు అని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, ముద్ర వంగరముగా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదండి, వారి యొక్క జీవితాలలో ప్రియులారా విస్తారముగా పండవలసిన పంటలు అంతకుముందు కొన్నే పండాయి. కానీ ఇప్పుడు ఎంత సమృద్ధిగా పండిందో. ఆ మందిరం పునాది వేసిన నాటి నుండి 18వ వచనం చదవండి. 18వ వచనం, మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది ఎప్పటి నుంచి అండి? యెహోవా మందిరపు పునాది అంటే దేవుని పని ప్రారంభించిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని మీరు నా పని చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఏం చేస్తాను నేను? మీరు దేవుని మందిరము పునాది మళ్ళీ వేశారు కనుక, దేవుని పని మళ్ళీ ప్రారంభించారు కాబట్టి, నా పనికి మీరు మరి మీ యొక్క జీవితాలు అప్పగించారు కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు. చాలా విషయాలు ఉన్నాయండి హగ్గయి గ్రంథంలో. కాబట్టి హగ్గయి గ్రంథం తర్వాత పుస్తకం, ఇది మర్చిపోకండి. ఎందుకంటే యెషయా గ్రంథము నుండి మలాకీ గ్రంథం వరకు ఉన్న 17 పుస్తకాలలో ప్రియులారా కొన్ని చెరకు ముందు వ్రాయబడిన పుస్తకాలు, ప్రవచించిన పుస్తకాలు, మరికొన్ని చెరలో ఉన్నప్పుడు ప్రవచించిన పుస్తకాలు, మరికొన్ని చెర తర్వాత వచ్చే జకర్యా గ్రంథం కూడా హగ్గయితో సమానమైన చెర తర్వాత పుస్తకమే. ఆలోచించండి ప్రియులారా, హగ్గయిని దేవుడు ఏర్పాటు చేసుకోవటంలో, దేవుడు హగ్గయిని పిలవటంలో, దేవుడు హగ్గయిని యూదుల మధ్యకు యెరూషలేములోనికి పంపించటంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆగిపోయిన తన పనిని చేయాలనుకుంటున్నాడు, మళ్ళీ ప్రారంభించాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎక్కడ ఆగిపోయావు? ఏ పనిలో ఆగిపోయావు? దేవుని విషయంలో ఎక్కడ ఆగిపోయావు? ప్రార్థనలోనా, వాక్యములోనా, ఆత్మీయతలోనా, నీ జీవితములో విశ్వాసములోనా, న్యాయములోనా, ప్రేమలోనా, ఎక్కడ మనం ఆగిపోయామో మళ్ళీ ప్రారంభించమని దేవుడు చెబుతున్నాడు. మళ్ళీ పని ప్రారంభిస్తే దేవుడు ఆశీర్వదించటానికి, మొదలు పెట్టడానికి ఇష్టపడ్డాడు. నువ్వు దేవుని పని ప్రారంభించు, దేవుడు చెప్పిన విధానంలో చేయాలి. ప్రారంభించమన్నారని మన ఇష్టం వచ్చినట్టు చేయటం కాదు, దేవుడు చెప్పినట్లుగా. జెరుబ్బాబెలు అధికారి, కానీ ఎవరు చెప్పినట్లుగా వెళ్ళాడు? ప్రవక్త అయిన హగ్గయి చెప్పినట్లుగా నడిచాడు. ఒక ముద్ర వంగరంగా చేశాడు ప్రియులారా జెరుబ్బాబెల్ని. నిన్ను నన్ను ఎందుకు చెయ్యడు దేవుడు? ఆయనకు ఉపయోగపడే వ్యక్తిగా, ఆయన చేతి కింద మనము ప్రియులారా విధేయులుగా, ఆయన మాటలకు విధేయులుగా, చెప్పబడే మాటలను మనం అంగీకరించి ఆ మాటలకు విధేయులుగా మనం బ్రతికితే, పని చేయటం పూనుకుంటే ఆశీర్వదించటం దేవుని వంతవుతుంది. ప్రియులారా, ఇది నాన్న దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, దేవుని పని చేద్దాం. నెంబర్ 1 మనల్ని మనం కట్టుకుందాం. నెంబర్ 2 దేవుని యొక్క మందిరాన్ని కడదాం. అంటే విస్తరింప చేయాలి సంఘాన్ని. ఈ బాధ్యత మనదే. ఇది మన జీవితంలో జరగాలంటే భారంతో మనం ప్రార్థన చేయాలి, భారముతో వాక్యాన్ని ప్రకటించాలి, విశ్వాసముతో కూడిన ఆధ్యాత్మికమైనటువంటి లోతైన స్థితిలోనికి మనం వెళ్ళాలి. ఏదో వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎన్ని ఆత్మలు సంపాదించగలుగుతున్నాం, ఎంతమందిని ప్రభు యొద్దకు తీసుకురాగలుగుతున్నాం? ఆలోచించి పని ప్రారంభిద్దాం, దైవాశీర్వాదాన్ని పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఈ రాత్రి వేళ హగ్గయి దేవుని చేత ఏర్పాటు చేయబడటంలో ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆగిపోయిన పనిని మరలా తిరిగి ప్రారంభించాలంటే నా ప్రవక్త వెళ్ళాలి. ఎంతోమంది ఆగిపోయారు.
ఎంతో మంది వెనుకబడిపోయారు, ఎంతో మంది దేవునికి దూరం అయిపోయారు. వీళ్ళు మరలా తిరిగి కట్టబడాలి, నా ప్రవక్తను పంపించాలి, లేకపోతే వీళ్ళు దౌర్భాగ్యులైపోతారు, పాడైపోతారు, సరంబి వేసిన ఇళ్ళు చూసుకుని ఆనందపడిపోతారు, ఆత్మీయతకు దూరం అయిపోతారు. దేవుడు పంపించాడు, తన ప్రవక్తను మాట్లాడింపచేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో మనము దేవునికి దూరం అయిపోయాం? ఒక్కసారి మనం కట్టుకోకపోతే ప్రమాదం, మనము విమర్శించుకోకపోతే ప్రమాదం. హగ్గయి వెళ్ళి చెప్పగానే వారందరూ కూడా యెహోవా యందు భయభక్తులు పూనారు, దేవుని పనిని ప్రారంభించారు. ప్రియులారా, దేవుని ప్రారంభించారు. దేవుని ఆశీర్వాదం వారు పొందుకున్నట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ఇది నాన్న, ప్రతిదానికి సమయం ఉంది, ఇది ప్రార్థించే సమయం కదా. మరి దేవుని పిల్లలుగా మనం ప్రార్థించవద్దా? భారంతో దేవుని పని చేయవద్దా? అందరూ కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి ప్రియులారా.